జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో మనం కాశీ గురించి అనేక అద్భుతమైన విషయాల్ని క్లుప్తంగా అత్యంత వివరంగా తెలుసుకుంటున్నాము. మొన్న ఒక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేశాను. ఆదిశంకరాచార్య స్వామివారు తెలియజేసినటువంటి మణికర్ణిక అష్టకంలోనిది. మొత్తం 33 కోట్ల దేవతలు, బ్రహ్మాది దేవతలందరూ కొలువు తీరున్నటువంటి కాశీని ఒక త్రాసులో పెట్టగా, ఒక త్రాసులోనేమో స్వర్గాన్ని ఉంచటం, అత్యంత మహిమాన్వితమైంది, శక్తివంతమైనది అయినటువంటి కాశీ ఏమో మనకు అంటే మన భూమి మీదికి వచ్చేయటం, స్వర్గం దేవతలకు వెళ్ళటం జరిగింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. చూడండి, అదే ఆకాశానికి కాశీ వెళ్ళింటే చాలా ఇబ్బంది పడడమే కదా. మనం కాశీని దర్శించాలంటే మనము వెళ్ళలేం కదా. కాశీ అత్యంత గొప్పది, స్వర్గం కన్నా గొప్పది కదా. ఉదాహరణ, ఇంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు కాశీలో. ఇంతకన్నా ఉదాహరణ ఏముంది మనకు కాశీ గొప్పది అనటానికి? అటువంటి ఇప్పుడు చూడండి, అలాగే ఆత్మలింగం, రావణుడు ఘోర తపస్సు చేసి శివుడి దగ్గర ఆత్మలింగాన్ని పొంది లంకకు తీసుకొని వెళుతూ ఉంటాడు. నారదుడు గణపతికి తెలియజేసి గణపతిని ప్రోత్సహించి ప్రేరేపించి పంపిస్తాడు. గణపతి రావణుడి దగ్గర ఆత్మలింగాన్ని తీసుకొని మహాబలేశ్వరం, గోకర్ణం, అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అదే శ్రీలంకకు వెళ్లిపోయింది అనుకోండి ఆత్మలింగం, ఎంత ఇబ్బంది. మనం వెళ్లి దర్శించగలమా అంటే చాలా కష్టం. ఇప్పుడు శ్రీలంకలో శాంకరి అమ్మవారు ఉంది, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. నావి మొత్తం 14 శక్తిపీఠాలకి అమ్మవారి అనుగ్రహంతో భక్తుల గోత్రనామాలతో పూజ చేయగలిగాను. భక్తులందరికీ కూడా 14 శక్తిపీఠాలను పూజించినటువంటి అద్భుత ఫలితాన్ని అందించగలిగాను అమ్మదయతో. కానీ ఈ శ్రీలంక వెళ్ళాలి, అది కుదరటం లేదు. సరే, పాస్పోర్ట్ కూడా చేసి పెట్టుకున్నాను నేను, కానీ వెళ్ళలేకపోతున్నాను. అదే గోకర్ణం ఆత్మలింగానికి ఇప్పటికి సుమారు 10 సార్లు వెళ్ళొచ్చాను. చక్కగా మన భారతదేశంలోనే ఉంది, కర్ణాటకలో, కాబట్టి వెళ్ళి రాగలుగుతున్నా. అలాగే కాశీ పైకి వెళ్ళిపోయి ఉంటే మన అదృష్టం. కాశీ చక్కగా భూమి మీద మనకు అందుబాటులో ఉంది. పైకి వెళ్ళిపోతే మనం ఏం వెళ్ళగలం? వెళ్ళలేం. అక్షయ పుణ్య ఫలితాలు పొందలేం. అక్షయ పుణ్య ఫలితాలు పొందితే మనకి స్వర్గప్రాప్తి కూడా కలుగుతుంది. పుణ్య ఫలితం ఉండాల్సిందే దేనికైనా సరే. ఇక చూడండి, ఇంద్రుడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు కాశీలో. ఆ శివలింగం పేరు ఇంద్రేశ్వర్ మహాదేవ్. ఇంద్రేశ్వర్ మహాదేవ్ అత్యద్భుతమైనటువంటి శివలింగం, మహాశక్తివంతమైనటువంటి శివలింగం. మోక్షాన్ని ఇచ్చే లింగాలు కాశీలో అనేకం ఉన్నాయి. అందులో ఒకటి ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం, ఇంద్రేశ్వర్ శివలింగం. ఇంద్రేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తారు. ఇక్కడ ఆ పెద్ద నాగాభరణంతో ఉంటుంది ఆ యొక్క శివలింగం. ఇంద్రుడంతటి వాడు కాశీ వచ్చి శివలింగ ప్రతిష్ఠ చేసి ఘోర తపస్సు చేసి కాశీ వచ్చే భక్తులకు ఏ ఆటంకాలు కలగకూడదని, అలా ఆటంకాలు కలిగించే వారిని తన వజ్రాయుధంతో కొడతానని విశ్వనాథుని వరం కోరాడు. స్వామివారు అనుగ్రహించారు. శివుడు వరం ఇచ్చి ఆ ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగంలో ఐక్యమయ్యాడు ఇంద్రేశ్వర్ మహాదేవ్. కాబట్టి ఇది మోక్షలింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ లింగాన్ని దర్శించడం వల్ల బలము, శక్తి, ఆరోగ్యం, అధికారం కావాలి అనుకునే వాళ్ళు చక్కగా కాశీకి వచ్చి ఇంద్రేశ్వర్ మహాదేవుణ్ణి దర్శించండి. ఉద్యోగం కావాల్సిన వాళ్ళు, ఉద్యోగం కావాలి, ఉద్యోగం లభించటం లేదు అని బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా చక్కగా కాశీకి వచ్చి ఏదైనా సరే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది గంగా స్నానము, విశ్వనాథ దర్శనం. ఈ 2 చేసుకున్న తర్వాతే ఏ శివలింగాన్నైనా ఏ దేవతనైనా మనం పూజించాలి. కాబట్టి అలా ఉద్యోగం కావలసిన వారు ఈ ఇంద్రేశ్వర్ మహాదేవుణ్ణి, ఇంద్రేశ్వర లింగాన్ని దర్శించడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వెంటనే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం సమకూరడమే కాక
అన్ని కోరికలు నెరవేరుతాయని కాశీఖండంలో వ్రాశారు. మనకు కాశీఖండం ప్రమాణం కాబట్టి అటువంటి కాశీఖండంలో ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా మనం ఇంకా తెలుసుకుందాం. ఇంకా భక్తితో నేను మీకు తెలియజేస్తాను. మీరు కూడా కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో ఇవన్నీ తెలుసుకుంటున్నాము అన్న పవిత్రమైన భావనతో జాగ్రత్తగా వినండి. వీడియో వినడం వల్ల మీ మనస్సు కాశీ విశ్వనాథుడి మీద లగ్నం అవుతుంది. మీరు కాశీవాస ఫలితాన్ని పొందుతారు. మీరు కాశీవాస ఫలితాన్ని పొందాలనేదే నా కోరిక. ఈ నెల రోజులు నాతో పాటు మీరు విశ్వనాథ లింగాన్ని అభిషేకించిన ఫలితాన్ని పొందుతారు ఈ వీడియోలు చూడటం వల్ల. భక్తితో మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయడం ద్వారా. ఇక మనం కాలభైరవ అష్టకం అందులో అర్థాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాము. శ్లోకాన్ని కూడా భక్తితో స్పష్టంగా వింటున్నాము. 7వ శ్లోకం అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాము. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఈ వాక్యం ఎన్నిసార్లు అంటే అంత విశేష ఫలితం. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. వీలైతే ప్రతి ఆదివారం మంగళవారం ఈ 2 రోజులు కూడా ఒక 1000 సార్లు జపించండి. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశీ పట్టణంలో వెలిసినటువంటి మహానుభావుడు మహాశక్తివంతుడు అయినటువంటి కాలభైరవ స్వామిని నేను భజిస్తున్నాను, సేవిస్తున్నాను, స్మరిస్తున్నాను. వికటమైన నవ్వుచే బ్రద్దలైన బ్రహ్మాండ సముదాయము గలవాడు కాలభైరవ స్వామివారు. దృష్టి ప్రసారములచే నశించిన పాప సముదాయము గలవాడు కాలభైరవ స్వామివారు. కఠోరమైన శాసనము గలవాడు కాలభైరవ స్వామివారు. కఠోరమైన శాసనం గలవాడు కాలభైరవ స్వామివారు. అణిమాది అష్టసిద్ధులు అనుగ్రహించే స్వామివారు కాలభైరవ స్వామివారు. కపాలముల మాలను ధరించిన వాడు కాలభైరవ స్వామివారు. అటువంటి కాలభైరవ స్వామిని మనం భక్తితో స్మరిస్తున్నాము, సేవిస్తున్నాము. ఆ స్వామివారి అనుగ్రహంతోనే మనం ఈ యొక్క కాశీ గురించి అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాము. కాశికాపురాధినాథ కాలభైరవం భజే అని చెప్పి కాలభైరవ స్వామివారు వెలిసినటువంటి పరమ పవిత్రమైన త్రిశూలాగ్రం మీద ఉన్నటువంటి కాశీ మహాక్షేత్రం నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఓం అగ్నిశ్చ మే ఘర్మశ్చ మేర్కశ్చ మే సూర్యశ్చ మే ప్రాణశ్చ మే శ్వమేధశ్చ మే పృథివీ చ మే దితిశ్చ మే దితిశ్చ మే ద్యౌశ్చ మే శక్వరీరంగులయో దిశశ్చ మే యజ్ఞేన కల్పంతామృచ్చ మే సామచ మే స్తోమశ్చ మే యజుశ్చ మే దీక్షా చ మే తపశ్చ మర్తుశ్చ మే వ్రతం చ మే హోరాత్రయోర్వృష్ట్యా బృహద్రథంతరే చ మే యజ్ఞేన కల్పేతాం. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. మీ మనస్సులోని కోరికలన్నీ కూడా కాలభైరవ స్వామి వారు నెరవేర్చుగాక అని భక్తితో కాలభైరవ స్వామి పాదాలకు నమస్కరిస్తూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ కూడా కాశికాపురాధినాథ కాలభైరవం భజే అనే నామాన్ని జపిస్తారు. కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొన్ని అద్భుతమైనటువంటి విషయాలు కాశీ గురించి చాలా జాగ్రత్తగా మీకు తెలియజేస్తాను. మీరందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వింటూ షేర్ చేయగలరని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.